కాలము ఇట్లాంటివన్నీ ఫస్ట్ మీ మైండ్‌లో నుంచి తీసేయండి. బ్రహ్మముహూర్తంలో చెయ్యొచ్చు, నేనేం కాదనలేదు. కానీ పాపం ఒకావిడ నాకొక మొన్న చిన్న సంఘటన చెప్పిందండి. ఒకామె ఒక గురూజీ దగ్గరికెళ్ళిందంట. ఆయన ఆమెకు జపం ఇచ్చాడు, మంత్రం ఇచ్చాడు. బ్రహ్మముహూర్తంలో లేసి చేయమన్నాడంట. ఆమె పాపం బ్రహ్మముహూర్తంలో లేసి విపరీతంగా పొద్దున్నే చలినీళ్ళు పోసుకొని అది ఇది చేసి లాస్ట్‌కి 12 డేస్‌కి హాస్పిటలైజ్ అయిందనమాట. అంటే విపరీతమైన ఆ చలి జ్వరం వచ్చేసింది ఆమెకు. ఆమె కూడా కొంచెం ఓవర్ చేసిందిలెండి. సో, అలా ఉండకూడదనమాట. ఇట్లాంటివి మరి అంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఏమొద్దు. కామ్యక సాధనకు చేసేవాళ్ళు ఇంతటి బ్రహ్మముహూర్తాలు ఇవన్నీ పక్కకు పెట్టేసి ప్రశాంతంగా ఉదయాన్నే లేచి, స్నానం చేసి ఏదన్నా పనులుంటే అన్నీ చూసుకొని, ఒక